వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిల్లా భీమిలి మండలం భీమిలి జోనల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల తగరపువలస గ్రామంలో బొగ్గు రోడ్డు 2 అనేటటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఈరోజు అదే వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వై స్వామినాయుడు ఎలియా సోమినాయుడు అనే వ్యక్తి, అలాగే జోనల్ కమిషనర్ భూమిలపట్నం ఆఫీసులో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముగడ రాజు అనే ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వారు చిట్టువలస గ్రామానికి చెందిన వారు ఏం చేశారంటే వారి తాలూకా ఆస్తికి సంబంధించినటువంటి అసెస్మెంట్ ట్యాక్స్ వాళ్ళ తాతగారి పేరు మీద ఉంది. అది వాళ్ళ మేనత్త గారి దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది. రికార్డెడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చేయించుకున్న పిదప ఆ ట్యాక్స్ తాలూకా అసెస్మెంట్ నేమ్ మార్చడానికి కోసం అని చెప్పి వారు గత నెల సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి ఈ వార్డు సచివాలయం చుట్టూ, ఈ అడ్మిన్ సెక్రటరీ స్వామినాయుడు చుట్టూ, అలాగే జోనల్ కమిషనర్ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయినటువంటి ముగడ రాజు చుట్టూ తిరుగుతున్నాడు. దానికి వాళ్ళు 60,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఇనీషియల్గా. తర్వాత 55,000 తెమ్మన్నారు. తర్వాత 50,000 ఇస్తే కానీ సెసేమిరా పని చేయమని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన పిదప ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక 2 రోజుల్లో ఇమీడియట్గా 30,000 తీసుకురాకపోతే మీ పని చెయ్యము, రిజెక్ట్ చేస్తామని కరాఖండిగా చెప్పడం జరిగింది. అతను లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్కి వచ్చి తేదీ 24వ తారీఖు మా వద్దకు వచ్చి వాపోయాడు. అలాగే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద మేము రిపోర్టుని స్వీకరించి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఈ దినము 30,000 రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అడ్మిన్ సెక్రటరీ గారు అయినటువంటి స్వామినాయుడు గారు తీసుకోవడం జరిగింది. వారిని పట్టుకోవడం జరిగింది. అలాగే వేరే ప్రదేశంలోని ఉన్నటువంటి ముగడ రాజు గారిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరిరువురు ఈ లంచాన్ని డిమాండ్ చేసినటువంటి వీరిరువురిని కూడా మేము మా కస్టడీలోకి తీసుకున్నాము. రేపు ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో హాజరుపరుస్తాము. అలాగే ప్రజలందరికీ కూడా విశాఖపట్నం ఏసీబీ తరఫున ఏమనగా ఎవరైనా సరే మీకు లంచం అడిగితే ఏ ప్రభుత్వ అధికారైనా సరే ఇమీడియట్గా 1064 1064 రిపీట్ 1064 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఇది మన అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు ఈ నెంబరుని కేటాయించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారి తాలూకు ఉద్దేశం కూడా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నెంబర్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1064 ఎవరైనా సరే కాల్ చేయొచ్చు. మీ తాలూకా వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాము. వెంటనే మేము వచ్చి సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో లంచగొండ అధికారులను మేము వచ్చి పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ నంబర్ నోట్ చేసుకోండి, 1064. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.